కనుక్కోండి చూద్దాం. గత వారం వినిన అపోస్తలుల కార్యములోని ప్రశ్నలకు జవాబులు. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు అన్న మాట ఎక్కడ ఉన్నది? యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు అన్న మాట అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 34వ వచనములో ఉన్నది. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను అన్న మాట ఎక్కడ ఉన్నది? ప్రభు హస్తము వారికి తోడై ఉండెను అన్న మాట అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 21వ వచనములో ఉన్నది. నేను దేవుని నమ్ముచున్నాను అన్న మాట ఎక్కడ ఉన్నది? నేను దేవుని నమ్ముచున్నాను అన్న మాట అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 25వ వచనములో ఉన్నది. కనుక్కోండి చూద్దాం. ఈరోజు రోమేయులకు రాసిన పత్రికలోని ప్రశ్నలు సిద్ధంగున్నారా? మొదటి ప్రశ్న, క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను అన్నమాట ఈ రోమేయులకు రాసిన పత్రికలో ఏ అధ్యాయము ఏ వచనములో ఉన్నది? క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయెను అన్నమాట ఎక్కడ ఉన్నది? రెండవ ప్రశ్న, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు అన్నమాట ఈ రోమేయులకు రాసిన పత్రికలో ఏ అధ్యాయము ఏ వచనములో ఉన్నది? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు అన్న మాట ఈ రోమేయులకు రాసిన పత్రికలో ఎక్కడ ఉన్నది? క్రీస్తు నామము ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని అన్న మాట ఈ రోమేయులకు రాసిన పత్రిక ఏ అధ్యాయము ఏ వచనములో ఉన్నది? క్రీస్తు నామము ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని అన్న మాట ఈ రోమేయులకు రాసిన పత్రికలో ఎక్కడ ఉన్నది? ఈ మాటలు ఈ గ్రంథంలో ఎక్కడున్నవో రిఫరెన్సులతో పాటు మాకు రాసి వారం రోజుల్లోగా ఈ చిరునామాకు మాత్రమే పంపించండి. కల్వరీ, పోస్ట్ బ్యాగ్ 8265, 29 న్యూ కాలనీ రోడ్, వేళచేరి, చెన్నై 42. ఈ క్విజ్ రాసిన వారందరికీ కల్వరీ ప్రేమధార అనే ఒక ఉచిత ప్రతిని పంపిస్తున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి వారం ఒక గ్రంథాన్ని క్రమంగా చదివి క్రమం తప్పకుండా ఈ ప్రశ్నలకు జవాబులు రాసి పంపించండి. వచ్చే వారం కార్యక్రమంలో ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పబడతాయి. మీ జవాబులు కరెక్టో లేదో మీరే చెక్ చేసుకోండి. ప్రభుచితమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయుడుగాక.